పిల్లల్ని అంటాం కదండి, మా కోసం చదవద్దు, నీ కోసం చదువురా హృదయపూర్వకంగా. మా దగ్గర ఎందుకు నటిస్తావు? పుస్తకం పట్టుకున్నట్లు మా దగ్గర చదువుతున్నట్టు నటిస్తావెందుకు? నువ్వు హృదయపూర్వకంగా చదివితే నీ బ్రతుకు బాగుపడుతుంది అంటాం. అవునా? ఉద్యోగములో, వ్యాపారములో, విద్యలో, భవిష్యత్తులో హృదయపూర్వకంగా చేస్తాం. నటన సరిపోదు, నటన కరెక్ట్ కాదు. ఇప్పుడు దేవుని వెదకాలి అని అంటే సేవకుడు చెప్పాడు కాబట్టి దేవా నీకు స్తోత్రం, నా ప్రతి అవసరత ఇది, అక్కర ఇది, సహాయం చేయి అని వెదకడం కాదు. అక్కడ ఆయన అన్నాడండి చాలా చక్కటి మాట. ఇశ్రాయేలులతో మాట్లాడుతూ చాలా అమూల్యమైన విషయాలు చెబుతూ, నీవు నీ దేవుడైన యెహోవాను మీరు వెదకేటప్పుడు ఎలాగ వెతకాలి అంటే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును.